హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పచ్చి కొబ్బరి రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేస్తే కరిగిపోతుంది అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఇలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే ఈ పచ్చి కొబ్బరి రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దామని. సో ఇప్పుడైతే ఈ రవ్వ లడ్డు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం రవ్వను అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. రవ్వలో పచ్చిదనం అంతా పోయి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట. సో అంతవరకు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన ఉంటే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదు. సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి అయితే వేసుకోవాలి తురుముకొని. ఈ పచ్చి కొబ్బరి రవ్వ అంతా బాగా కలిసి మంచి స్మెల్ వస్తుంది. అప్పటిదాకా మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సో 2 మంచి గోల్డెన్ కలర్లో అయితే వస్తాయి. అప్పటి వరకు అయితే మనం నిదానంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన రవ్వ కొబ్బరిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు అన్నమాట. అవి ఫ్రై అయిన వెంటనే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం రవ్వ లడ్డుకు సరిపడా షుగర్ని అయితే మిక్సీ పట్టేసుకొని ఇలా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వ పచ్చి కొబ్బరిలో ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న షుగర్ పౌడర్ అయితే వేసి అంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ముద్దలాగా చేసుకోవాలన్నమాట. సో ఎక్కువ వేయకూడదండి ముందే పాలు, అస్సలు లడ్డు అనేది రాదు. సో మనం చూసుకుంటూ నిదానంగా వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఇలా కలిపేసుకొని మనం ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా లడ్డూలాగా చుట్టేసుకోవాలి. సో ఇలా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్లో ఇప్పుడు మనం ఈ రవ్వ మొత్తాన్ని లడ్డూలాగా చుట్టేసుకోవాలి. సో నెయ్యి, పచ్చి కొబ్బరి, రవ్వ అనేది మంచిగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో హై ఫ్లేమ్ పెట్టేసుకొని త్వరగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అస్సలు బాగోదండి. నిదానంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇందులో పచ్చి కొబ్బరి, నెయ్యి ఉంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలానే లడ్డూలా చుట్టేసుకోవాలి. సో ఇంతేనండి, రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇవి ఒక 10 days అయితే నిల్వ ఉంటాయి అన్నమాట. సో సింపుల్గా ఇలా టేస్టీగా చేసేసుకోవచ్చు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు.